తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు అన్నవరం వాగు, కొండరాజుపేట వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోనసీమలో గంటి పెదపూడి వద్ద కనకాయలంక కాజ్వే కొట్టుకుపోయింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్న కలెక్టర్ ప్రశాంతితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జలాలు చూసుకుంటే నిరంతరంగా 3 రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కూడా వచ్చే పరిస్థితిని సమీక్షించారు. మేడం చెప్పండి, ఎగువ నుంచి అయితే వాటర్ చాలా ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా గోదావరి పరివాహ ప్రాంతాల్లో దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఏటిగట్ల పరిస్థితి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన ఆల్ స్టోరేజ్ స్పేసెస్ అన్నీ కూడా ఫుల్ అయ్యాయి. ధవళేశ్వరం కానీ, భద్రాచలము, పేరూరు, సో అన్ని రిజర్వాయర్స్లో కూడా ఫిల్ అయినాయి. సో వాట్ ఎవర్ ద రెయిన్ఫాల్ వీఆర్ గెటింగ్ అదంతా కూడా మనం కిందకి విడిచిపెట్టాల్సిన పరిస్థితి. దానివల్ల లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. లంకా విలేజెస్ అయితే మనకి కొవ్వూరు అండ్ రాజమండ్రి డివిజన్తో చూసుకుంటే చిన్న చిన్న హ్యాబిటేషన్స్ మనకు ఉన్నాయి, ఒక 8 విలేజెస్. ఇప్పుడు మన ఫస్ట్ వార్నింగ్ అయితే 10 lakhs తర్వాత వస్తుంది. బట్ ఇప్పుడు నిన్న పడింది, ఈరోజు కూడా పడుతున్నట్టుంటే వాళ్ళందరికీ కూడా షిఫ్ట్ చేయడానికి మేము ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు వాటర్ సప్లై అయితే మనం చేయగలుగుతున్నాం. బట్ మనకి లో లెవెల్ ఏరియాస్లో కొంచెం డ్రైనేజ్ ఎంక్రోచ్మెంట్స్ ఉండడము, ఆ డ్రైనేజ్లో ఇనఫ్ వాటర్ లాగిపోవడం వలన కొన్ని ఇనండేషన్ కానీ వాటర్ రావడం కానీ జరుగుతుంది. దానికి ఇమీడియట్గా పంపింగ్కి చాలా హై పవర్ మోటార్స్ కమిషనర్ ఆధ్వర్యంలో పంపింగ్ కంటిన్యూస్గా చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఏ ఏరియాస్ ఇనండైట్ అయినాయో చూసాక ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఎనీ రిక్వైర్మెంట్ ఈస్ దేర్, ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్స్ లేకపోతే డ్రైనేజ్ వైడన్ చేయడం ఉంటే అవి కూడా మేము టేకప్, పర్మనెంట్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. పంటలు అనేది మనకి చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి, నర్సరీ స్టేజ్లో ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు అయితే ఒక 2006 ఎకరాస్ వరకు ఇనండేషన్ అనేది రిపోర్ట్ అయింది. ఆ ప్లాంట్ ఒకవేళ మనకి ఒక 1-2 డేస్లో రెయిన్స్ తగ్గిపోతే నర్సరీస్ ఈజీగానే మనకి కోపప్ అవ్వగలుగుతాం. అలా లేనప్పుడు మనం సీడ్ సప్లై చేసి గతంలో ఎట్లాగైతే చేసామో మరలా అగైన్ సీడ్ సబ్సిడీతో సప్లై చేసి మరలా మనం రైస్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ 120 డేస్లో మరలా సైక్లోన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ని సప్లై చేయాలి. ఇప్పుడు 175 గేట్స్ కూడా మనము ఓపెన్ చేయడం జరిగింది. వచ్చిన వాటర్ని మనం ఇంకా అలా బయటికి పంపించేస్తూ ఉన్నాం బికాస్ ఇనఫ్. అలానే మనకి 175 గేట్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా చిన్న చిన్న ఇష్యూస్ తప్ప మనకి వాటర్ని కిందకి పంపించలేనట్టుగా అన్నది మేజర్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఎస్సీ ఆధ్వర్యంలో మనకి 24/7 ఈ ధవళేశ్వరం బ్యారేజ్లో ఏఈ క్యాడర్న్ ఆఫీసర్లు పెట్టి మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకి అంటే రైన్ పడడము ఈ 2 కప్పులు అయ్యాయి కాబట్టి సిచ్యువేషన్ మనకు అలా కనిపిస్తుంది. బట్ 10 lakhs దాటితేనే మనకి ఫ్లడ్ వార్నింగ్ అనేది ఇష్యూ చేస్తాం. అప్పటి నుంచి ఫ్లడ్కి సంబంధించిన ప్రోటోకాల్ అంతా ఫాలో అవుతూ ఉంటాం. అలా ఫస్ట్ వార్నింగ్ వచ్చేటప్పుడు లంకా గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ కట్ ఆఫ్ పోతుంది. సెకండ్ వార్నింగ్ నుంచి గ్రామాల్లోకి వాటర్ రావడం అనేది జరుగుతుంది. బట్ వాటరు ఉంది, పైనుంచి రెయిన్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనము తీసుకున్న చర్యల కన్నా అంటే ఎర్లియర్ ఫ్లడ్స్ మేనేజ్మెంట్ కన్నా ఇంకా కొంచెం కేర్ఫుల్గా ఉండి ఇంకా ముందుగానే మన పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడము లేకపోతే పబ్లిక్ని షిఫ్ట్ చేయడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తాం. ఎగువ నుంచి అయితే మరో 2 రోజుల్లో కాస్త గోదావరి వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, ఇతరత్ర అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశామని కలెక్టర్ ప్రశాంత్ చెప్తున్నారు. రాజమండ్రి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.